రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. షూటింగ్లు బంద్ చేయడం సరికాదు అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. మంత్రి కోమటిరెడ్డితో వేతనాల సవరణపై కూడా ఫిల్మ్ నగర్ వర్గాలు కూడా ఫిల్మ్ సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వేతనాల పెంపు విషయంలో పని చేస్తూనే డిమాండ్లు నెరవేర్చుకోవాలి అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి చెప్తున్నారు. ఇక షూటింగ్లు బంద్ చేయడం సరికాదు అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిస్తున్నారు. సినీ కార్మికుల వేతనాల సవరణపై ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు ఇటు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. వేతనాల పెంపు అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. షూటింగ్లు బంద్ చేయడం సరికాదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పని చేస్తూనే డిమాండ్లు నెరవేర్చుకోవాలని కూడా అన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, గత వారం రోజులుగా సినీ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభానికి ఎప్పుడు తెరపడుతుందా అనే ఒక సస్పెన్స్ అనేది నెలకొంది. ఒకవైపున సినీ నిర్మాతలు తాము పెంచినటువంటి వేతనాలు అనేవి 15% వేతనాలు 2000 లోపు ఎవరైతే వేతనం రోజువారీ వేతనం తీసుకుంటున్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్లకు మొదట 15% పెంచుతాము, తర్వాత సంవత్సరం మరొక 5%, ఆ తర్వాత 3వ సంవత్సరం మరొక 5%, ఇలా 20% వరకు 3 ఏళ్లలో పెంచుతాం అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సినీ కార్మికులు వ్యతిరేకించి ఖచ్చితంగా 30% పెంచాలనేటువంటి డిమాండ్లను వాళ్ళు తెరపైకి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలోనే ఒకవైపున సినీ నిర్మాతలు వర్సెస్ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల మధ్య పోటాపోటీగా మాటలు ప్రతి మాటలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవడం జరిగింది. అతనితో భేటీ అయ్యి అని కొన్ని కీలక విషయాలను కూడా చర్చించారు. ముఖ్యంగా ఈ వేతనాల పెంపు అంశాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయనతో సుదీర్ఘంగా ఈ చర్చల ద్వారా విషయాన్ని తెలియజేశారు. సో ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కొన్ని కీలక వ్యాఖ్యలను చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకవేళ సినీ పరిశ్రమలో సినిమాల షూటింగులకు సంబంధించి ఏదైనా వేతనాల అంశం అనేది సమస్యాత్మకంగా మారినప్పుడు ఒకవైపున సినిమా షూటింగ్లు అనేవి చేసుకుంటూనే మరోవైపు ఈ యొక్క చర్చలు అనేవి జరగాలి. కానీ సినిమా షూటింగ్లను పూర్తిగా నిలిపివేసి సినిమా షూటింగ్లకు వెళ్లకుండా ఇబ్బందులు కలిగిస్తూ ఈ రకంగా తమ డిమాండ్లను ముందుకు తీసుకురావడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. ఇక ఖచ్చితంగా వేతనాల పెంపుకు సంబంధించినటువంటి విషయంలో తను కొంత చర్యలు తీసుకుంటాను, మాట్లాడతాను అనేటువంటి హామీని కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా ఈ యొక్క చర్చలు అయితే జరిగాయి. ఇక ఇదిలా ఉంటే కోమటిరెడ్డితో చర్చల విషయం అటుంచితే మరోవైపున ఇప్పటికే సినిమా కార్మికులు ఒకవైపున ఉధృతంగా సమ్మెలు నిర్వహిస్తూ ఉన్నారు. వారం రోజుల పాటు పూర్తిగా షూటింగ్లను ఆపివేయటం జరిగింది. షూటింగ్లను ఆపివేసి ఒకవైపున నిన్న కృష్ణానగర్ నుంచి ఇటు ఫిలిం ఛాంబర్ వరకు ఒక సమ్మెను ర్యాలీగా బయలుదేరి వెళ్లి ఖచ్చితంగా తమ వేతనాల విషయంలో నిర్మాతలు పునరాలోచించాలి, 30% వేతనాలు ఇవ్వాల్సిందనేటువంటి విషయాలను కూడా తేటతెల్లం చేశారు. ఒకవైపున వీరి యొక్క డిమాండ్లు అనేవి ఈ రకంగా ఉంటే మరోవైపు ఫిలిం ఫెడరేషన్ డిమాండ్లకు వ్యతిరేకంగా సినీ నిర్మాతలు మాత్రం ఖచ్చితంగా తాము ఏదైతే 2000 రూపాయల లోపు మాత్రమే వేతనం తీసుకుంటున్న వారికే పెంచుతాము, అది కూడా 15% పెంచుతాము, తర్వాత సంవత్సరం 5%, ఆ తర్వాత సంవత్సరం మరొక 5%, ఇలా 20% అనే మాట మీద వాళ్ళు కట్టుబడి ఉండటం జరిగింది. ఇక ఒకవైపున సినీ నిర్మాతలు మరోవైపున ఫిలిం ఫెడరేషన్ సభ్యుల మధ్య యొక్క వాగ్వాదం అనేది ఇలా కొనసాగుతూ ఉండగానే మరోవైపు చిన్న సినిమాలు నిర్మించేటువంటి నిర్మాతలు మాత్రం తాము మరొక వాదనను తెరపైకి తీసుకురావడం జరిగింది. అసలు ప్రస్తుతం వేతనాల విషయంలో ఫిలిం ఫెడరేషన్ సభ్యులు సినీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె అనేది చిన్న సినిమాలకు వర్తించదు, చిన్న సినిమాలకు వేతనాల పెంపు అనేది ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం చిన్న సినిమాలు తెరకెక్కబడటమే చాలా కష్టతరంగా మారుతూ ఉంటుంది.
తక్కువ బడ్జెట్లో నిర్మితం అవుతుంటాయి కాబట్టి అటువంటిది ఇప్పుడు నిర్మాతలు ఒక చిన్న సినిమాలకు సంబంధించి సినీ కార్మికులు మరలా వేతనాలు పెంచాలంటే చిన్న సినిమా నిర్మాణం పూర్తి చేసుకోవడం అనేది కష్టతరంగా మారుతుంది కాబట్టి ఈ వేతనాల పెంపు అనేది చిన్న సినిమాలకు వర్తించదు అనేటువంటి విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చిన్న సినిమాలను తీసినటువంటి నిర్మాతలు తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు యూనియన్ల వారీగా కాకుండా, ఎందుకంటే యూనియన్ అనేది ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్కు కట్టుబడి ఉంటుంది. ఒక సినీ కార్మికులకు ఎంత వేతనం ఇవ్వాలి, ఎంత వేతనం పెంచాలి అనేటువంటి విషయాలకు సంబంధించి ఏ వేతనానికి పనిచేయాలనేటువంటి అన్ని విషయాలనేవి కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి వీటన్నిటితో కూడా పని లేకుండా నాన్ యూనియన్ మెంబర్స్ అయినా యూనియన్ మెంబర్స్ అయినా తమకు నచ్చిన వ్యక్తులతో పని చేయించుకునేటువంటి సౌలభ్యం అనేది చిన్న సినిమాలకు ఉండాలనేది చిన్న సినిమాలు నిర్మించినటువంటి నిర్మాతల యొక్క వాదన. సో చూడాలి మరి ఎటువంటి ఒక ఫుల్ స్టాప్ అనేది పడుతుందో. ఇప్పటి వరకు కూడా చర్చల వరకు మాత్రమే పరిమితమైంది. ఎందుకంటే ఒకవైపున సినీ నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సమావేశమయ్యారు, ఆ చర్చలు కొలికి రాలేదు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో FDC చైర్మన్గా ఉన్న దిల్ రాజుతో సమావేశం అవడం జరిగింది. తర్వాత చిరంజీవిని కలిశారు ఆ సమస్యల పరిష్కారం కోసం. ఇప్పుడు ఏకంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని కలిసి ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు తమ యొక్క సమస్యలను వెల్లడించుకున్నారు. కాబట్టి మరి తదుపరిగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కొంత సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఆల్సో రత్న, ఇటు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు అందరూ కలిసి పని చేస్తూనే డిమాండ్ నెరవేర్చుకోవాలి అంటూనే స్టేట్మెంట్ చేశారు. సో దీనికి సంబంధించి ఇటు నిర్మాతలు గానీ, ఇటు సినిమా పరిశ్రమకు సంబంధించి సినిమా కార్మికులు గానీ ఎవరైనా స్పందించారా ఇప్పటికే? సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఇటు సినీ పెద్దలకు సంబంధించి సినీ నిర్మాతలు, ప్రొడక్షన్ హౌస్లకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంతో టచ్లో ఉంటూనే ఉంటారు. తమ యొక్క ఆలోచనలు అనేవి ఎలా ఉంటాయి, తమ నిర్ణయాలు ఏంటి, ఎందుకు ఈ రకమైనటువంటి 15% పెంపు నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఒకవైపున సినీ కార్మికులు 30% పెంచాలని అడుగుతుంటే మొదట 15% పెంచుతాము, ఆ తర్వాత 5% పెంచుతాము సంవత్సరం, మరొక సంవత్సరం మరొక 5%, ఇలా 20% పెంచుతాము. అది కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే వర్తిస్తుంది, చిన్న సినిమాలకు వర్తించదనేటువంటి విషయాలు. అలాగే ఈ 15% పెంచినటువంటి విషయం కూడా కేవలం 2000 లోపు వేతనాలు తీసుకున్నటువంటి కార్మికులకు మాత్రమే ఈ వేతనం ఇస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి పూర్తిగా విరుద్ధంగా, వ్యతిరేకంగా ఈ యొక్క నిర్మాతల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని పూర్తిగా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు, సినీ కార్మికులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలోనే ఈ విషయం కాస్త సినిమాటోగ్రఫీ మంత్రి వరకు వెళ్ళింది. అయితే సినిమాటోగ్రఫీ మంత్రి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు, చర్చలు అనేవి పని ఆగకుండా పనిని నడిపిస్తూనే, పని కంటిన్యూ చేస్తూనే చర్చలు జరగాలి, కానీ పనిని పూర్తిగా నిలిపివేసి చర్చలు చేయటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అనేది ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి తెలియజేసినటువంటి మాట. సో వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆ తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ నిర్ణయానికి సంబంధించి ఒకవైపున ఇది కొంత సంతృప్తికరంగానే ఉంటుంది సినీ నిర్మాతలకు. ఎందుకంటే షూటింగ్లను ఆపకుండా సినిమాలను చర్చలు అనేవి జరగాలి, సినిమా షూటింగ్లు అనేవి కంటిన్యూ చేసుకుంటూనే చర్చలు జరగాలి, కానీ షూటింగ్లను ఆపేసి చర్చలు చేయటం అనేది పూర్తిగా ఇట్లా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అన్నట్టు కూడా సినిమాటోగ్రఫీ చెప్తూ ఉన్నారు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇది నిర్మాతలకు కొంత ఇష్టకరంగానే ఉంటుంది, ఎందుకంటే సినిమా షూటింగ్ అనేది ఆపకూడదు అనేటువంటి విషయాన్ని మాట్లాడారు కాబట్టి. కాకపోతే ఫైనల్ డెసిషన్లో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల డిమాండ్లకు తగ్గట్టుగానే ప్రభుత్వం సైడ్ నుంచి నిర్మాతలను కొన్ని ఆదేశాలను ఇస్తారా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ రత్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.